ఈ రోజు మనం బావ్ అనే షార్ట్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక చైనీస్ కపుల్ ని చూపిస్తారు. వీళ్ళు రీసెంట్ గానే కెనడాకి షిఫ్ట్ అవుతారు. యాక్చువల్ గా ఈ కపుల్ లో ఉన్న వ్యక్తి తన జాబ్ కోసం అని చెప్పి తన భార్యతో కలిసి కెనడాకి వస్తాడు. వీళ్ళు సొంత దేశాన్ని వదిలేసి వేరే దేశానికి రావడంతో చాలా అప్సెట్ గా ఉంటారు. అలాగే వీళ్ళు కెనడాలో సెటిల్ అవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ కపుల్ లో ఉన్న వ్యక్తి డైలీ జాబ్ కి వెళ్తూ ఉంటే ఆ లేడీ మాత్రం ఇంట్లో పనులను చేస్తూ ఉంటుంది. వన్ డే ఈ లేడీ తన హస్బెండ్ కోసం మోమోస్ ని ప్రిపేర్ చేస్తుంది. ఇది ఒక చైనీస్ డిష్. ఈ మోమోస్ ని బావ్ అని కూడా పిలుస్తారు. ఈ మూవీ మెయిన్ క్యారెక్టర్ పేరు కూడా బావే. ఈ లేడీ బావ్స్ ని ప్రిపేర్ చేసి తన హస్బెండ్ దగ్గరికి తీసుకెళ్తుంది. బట్ ఆమె హస్బెండ్ మాత్రం ఆఫీస్ కి బాగా లేట్ అయిపోతూ ఉండడంతో హడావిడిగా కొన్ని బావ్స్ ని తినేసి ఆఫీస్ కి బయలుదేరతాడు. అతను వెళ్లిపోగానే ఈ లేడీ బావ్స్ ని తినడం స్టార్ట్ చేస్తుంది. ఈ లేడీ మార్నింగ్ నుండి చాలా పని చేయడంతో బాగా అలసిపోతుంది. ఈ లేడీ ఒక బావ్ ని తింటూ ఉన్నప్పుడు ఆమెకు ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వస్తుంది. దాంతోనే ఆమె బావుని తినడం మానేసి దాన్ని ఊసేస్తుంది. అప్పుడే ఆ బావు ఒక బాస్కెట్ లోకి వెళ్లి పడుతుంది. ఆ బావు బాస్కెట్ లో పడిన వెంటనే దాని నుండి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి. అలాగే ఆ బావు ఊపిరిని కూడా తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ బావు చూడడానికి ఒక మనిషిలాగా కనిపిస్తుంది. దాన్ని చూసి ఈ లేడీ షాక్ అయిపోతుంది. అలాగే ఆమె కొంచెం భయపడుతుంది కూడా. ఫస్ట్ ఆ బావు ఒక చిన్న పిల్లాడిలాగా గట్టిగా ఏడుస్తుంది. కానీ కొంచెం సేపటి తర్వాత ఆ బావు ఈ లేడీని చూసి ఆమె తన అమ్మ అని అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆ బావు ఆ లేడీ చేతుల్లోకి వెళ్లి ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈ లేడీ బావుని తన మొహం పైన పెట్టుకుని దాన్ని చాలా ప్రేమతోటి మొహం పైన రబ్ చేసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ చూడడానికి సొంత అమ్మ కొడుకులు అన్నట్లు కనిపిస్తారు. యాక్చువల్ గా ఈ లేడీకి పిల్లలు ఉండరు. దాంతోనే ఆమె ఈ బావుని తన సొంత కొడుకులాగా ట్రీట్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ లేడీ ఒక అమ్మ తన కొడుకుని ఏ విధంగా చూసుకుంటుందో అదే విధంగా బావుని చాలా కేరింగ్ తోటి చూసుకుంటుంది. బావు కూడా ఈ లేడీ తోటి టైం ని స్పెండ్ చేస్తూ ఆమెతో కలిసి ఆడుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ లేడీ బావుకి తిండి పెట్టి అతను పెరిగాడా లేడా అని చెప్పి అప్పటికప్పుడు అతని హైట్ ని చెక్ చేస్తూ ఉంటుంది. దాంతో పాటు ఈ లేడీ తను ఎక్కడికి వెళ్ళినా సరే తనతో పాటు బావును కూడా తీసుకెళ్తూ ఉంటుంది. ఈమె అసలు బావుని ఒంటరిగా ఉంచకూడదని చెప్పి అనుకుంటుంది. వన్ డే ఈ లేడీ మార్కెట్ కి వెళ్ళాలని అనుకుంటుంది. అప్పుడే ఆమె బావుతో కలిసి బస్ ఎక్కి ఒక బేకరీ షాప్ కి వెళ్తుంది. వీళ్ళు బస్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కేక్స్ ను కూడా తింటారు. నెక్స్ట్ వీళ్ళు బేకరీకి వెళ్ళగానే బావు ఆ బేకరీ షాప్ లోపల చాలా అల్లరి చేసేస్తాడు. అతను అల్లరిని చూసి ఈ లేడీకి పట్టలేనంత ఆనందం వచ్చేస్తుంది. ఇప్పుడు బావు ఈ లేడీ తోటి బాగా క్లోజ్ అయ్యి ఒక మంచి అటాచ్మెంట్ ని డెవలప్ చేసుకుంటుంది. బావు పెరిగే కొద్దీ లేడీ బావుని తలుచుకుని కొంచెం టెన్షన్ అవుతుంది. ఎందుకంటే బావు మైదా పిండి తోటి తయారు చేయబడ్డాడు కదా, దానివల్ల అతను చాలా వీక్ గా ఉంటాడు. బావు నడుస్తూ నడుస్తూ కింద పడిపోతాడు, అప్పుడప్పుడు మెల్ట్ అయిపోతూ ఉంటాడు. అలాగే బావుకి ఏదైనా తగిలితే అతని షేప్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా జరిగిన ప్రతిసారి కూడా ఈ లేడీ అతని షేప్ ని సరిచేసి అతన్ని చాలా కేరింగ్ తోటి చూసుకుంటుంది. ఇలా చాలా సార్లు జరుగుతూ ఉండడంతోనే ఈ లేడీ బావుకి ఏం జరుగుతుందో అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటుంది. దాంతో ఆమె బావుని వర్కౌట్ చేయించడానికి బయటికి తీసుకెళ్తుంది. ఒకవేళ బావు ఎక్సర్సైజ్ అండ్ యోగా చేస్తే అతను ఫిట్ గా మారుతాడని ఆమె అనుకుంటుంది. వన్ డే బావు అండి ఈ లేడీ యోగా చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఫుట్బాల్ ని ఆడడం కోసం అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి బావు కూడా ఫుట్బాల్ ఆడదామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కానీ బావు ఫుట్బాల్ ని కిక్ చేసినప్పుడు దాని షేప్ మొత్తం మారిపోతుంది. అది చూసి ఈ లేడీ చాలా భయపడిపోతుంది. నెక్స్ట్ ఒక కుక్క వచ్చి బావుని పట్టుకుని పారిపోతుంది. అది చూసి ఈ లేడీ ఆ కుక్కని ఫాలో అయ్యి బావుని ఇంటికి తీసుకెళ్లిపోతుంది. నెక్స్ట్ ఆమె బావుని తన చేతుల్లోకి తీసుకుని దాని షేప్ ని ఫిక్స్ చేస్తుంది. అప్పటి నుండి ఈ లేడీ బావుని వదలకుండా తన దగ్గరే ఉంచుకుంటుంది. కానీ బావు మాత్రం నేను ఆ పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడతానని చెప్పి మారం చేస్తూ ఉంటాడు. బట్ ఈ లేడీ మాత్రం ఆ పిల్లలతో బావు ఆడుకోవడానికి పర్మిషన్ అనేది ఇవ్వదు. ఈ లేడీ బావుని ఫిక్స్ చేసిన తర్వాత అతనికి ఒక కళ్ళజోడిని పెట్టి అతన్ని తనతో పాటు ఒక ట్రైన్ లో తీసుకెళ్తూ ఉంటుంది. ఈ లేడీ బావుని ఆడుకోనివ్వకపోవడంతో బావుకి ఆమె పైన బాగా కోపం వచ్చి ఆమెతో మాట్లాడకుండా ఆమె పక్క సీట్ లోనే కూర్చుని ఉంటాడు. అలాగే అతను తన మొహాన్ని పక్కకి తిప్పేసుకుంటాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత బావు ఈ లేడీ తోటి మాట్లాడడం మానేస్తాడు. బావు ప్రతిరోజు ఆడుకోవడానికి బయటకు వెళ్తానని తన అమ్మని అడుగుతాడు. బట్ ఈ లేడీ మాత్రం బావుని బయటికి పంపించకుండా అతని ఇంట్లోనే ఉంచేస్తుంది. బట్ స్టిల్ బావు ఈ లేడీకి తెలియకుండా సీక్రెట్ గా ఫుట్బాల్ ఫ్రెండ్స్ తోటి కలిసి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లేడీ బావు ఇంట్లో కనబడపోయేసరికి అతని కోసం ఇల్లు మొత్తం సెర్చ్ చేసేస్తూ ఉంటుంది. అలాగే బావు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తాడని చెప్పి అతని కోసం గంటల కొద్ది వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్ బావు మాత్రం చాలా కేర్లెస్ గా మారిపోతాడు. ప్రస్తుతం బావుకి బయట ప్రపంచం చాలా నచ్చేస్తుంది. అందువల్ల అతను తన టైం ని ఇంటి బయట ఎక్కువగా గడిపేస్తూ ఉంటాడు. వన్ డే ఈ లేడీ బావు కోసం చాలా కష్టపడి ఒక స్పెషల్ మీల్ ని ప్రిపేర్ చేస్తుంది. ఈ లేడీ వంటని ప్రిపేర్ చేయడానికి చాలా టైం ని స్పెండ్ చేసి చాలా రుచికరమైన వంటని రెడీ చేస్తుంది. ఆ వంటని చూసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని లొట్టలు వేసుకుని మరీ తినేస్తారు. బట్ బావు మాత్రం ఆ వంట గురించి పెద్దగా పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
అది చూసి ఈ లేడీ బావ వెనకాలే వెళ్తుంది. కానీ బావ మాత్రం ఆమె దగ్గర నుండి తప్పించుకుని ఆ వంటని చూసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని లొట్టలు వేసుకుని మరీ తినేస్తారు. బట్ బావ మాత్రం ఆ వంట గురించి పెద్దగా పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది చూసి ఈ లేడీ బావ వెనకాలే వెళ్తుంది. కానీ బావ మాత్రం ఆమె దగ్గర నుండి తప్పించుకుని ఆమె ఎంత చెప్పినా వినకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఆమె కూడా బావని ఆపలేకపోతుంది. దాంతో ఈ లేడీ బాగా హర్ట్ అవుతుంది. దాంతో ఆమె తన రెడీ చేసిన వంటని తానే చాలా కోపంగా తినేస్తుంది. నెక్స్ట్ ఈ లేడీ బావు ఎప్పుడు ఇంటికి వస్తాడని చెప్పి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె ఇంటి డోర్ ని ఎవరో కానీ నాక్ చేస్తారు. అది విని ఈ లేడీ డోర్ ని ఓపెన్ చేస్తుంది. బయట బావు చీకట్లో నిలబడి ఉంటాడు. అలాగే అతను ఏదో గొప్ప పని చేసినట్టుగా ప్రౌడ్ గా నిలబడి ఉంటాడు. అలాగే బావు తనతో పాటు ఒక అమ్మాయిని కూడా ఇంటికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి కూడా బావు మామని చూసి తన చేతికి ఉన్న రింగ్ ని చూపిస్తుంది. ఆ రింగ్ ని చూసి బావు మామ షాక్ అవుతుంది. ఎందుకంటే బావు తన పర్మిషన్ లేకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది తెలియగానే బావు మామ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. అలాగే ఆమె నేను బావుని చాలా ప్రేమగా చూసుకున్నాను కదా, అయినా కానీ బావు ఎందుకని నన్ను లెక్క చేయకుండా తనకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి బావుని తలుచుకుని బాధపడుతుంది. కొంచెం సేపటి తర్వాత బావు తన లగేజ్ ని సర్దుకుని బయటకు వచ్చి అమ్మ నేను నా వైఫ్ ని నీకు చూపించడానికి ఆమెను మన ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నానని చెప్పి తన వైఫ్ ని తీసుకుని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి బావు మామకి బావు పైన చాలా కోపం వచ్చేస్తుంది. దాంతో ఆమె ఇంటి డోర్ ని మూసేసి బావు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను, అయినా నువ్వు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? నీకు అసలు విశ్వాసం అనేది లేదని చెప్పి అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. బట్ బావు మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఈ లేడీకి ఎక్కడో కాలి బావుని పట్టుకుని నోట్లో వేసుకుని తినేస్తుంది. ఆమె బావుని తినేసిన తర్వాత తను చేసిన పనిని తలుచుకుని చాలా బాధపడుతుంది. ఈమె బావుని ఒక మోముని తిన్నట్టు తినేసినా కూడా ఆమె తన కొడుకులాగా చూసుకుంటున్న వాడిని కోల్పోతుంది. ఇది జరిగిన తర్వాత ఈ లేడీ బావుని తలుచుకుంటూ అతను తిరిగి రాడని తెలిసినా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే తన రూమ్ లోకి వెళ్లి లైట్స్ అన్ని ఆర్పేసి సైలెంట్ గా పడుకుని ఏడుస్తుంది. ఈ లేడీ హస్బెండ్ ఆమెకి ఏం జరిగిందని చెప్పి ఎన్నిసార్లు అడిగినా సరే ఈ లేడీ ఎటువంటి సమాధానాన్ని ఇచ్చేది కాదు. వన్ డే ఈ లేడీ పడుకుని ఉన్నప్పుడు ఆమెకు బావు నీడ గోడ పైన కనిపిస్తుంది. దాన్ని చూసి ఈ లేడీ పైకి లేచి ఆ నీడని చూసి సర్ప్రైజ్ అయిపోతుంది. తర్వాత ఆమె తన కళ్ళను తుడుచుకుని డోర్ వైపు చూస్తుంది. అప్పుడే ఆమె ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడతాడు. ఇతని మొహం చూడడానికి ఎగ్జాక్ట్ గా బావులాగే ఉంటుంది. ఇక్కడే మనకి ఈ వ్యక్తి ఈ లేడీ సొంత కొడుకు అనే విషయం గురించి తెలుస్తుంది. యాక్చువల్ గా ఈ వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం తన పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ వ్యక్తి తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యి తన పేరెంట్స్ ని క్షమాపణ అడగడానికి తన పేరెంట్స్ దగ్గరికి వస్తాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి తన మామ్ రూమ్ లోకి వెళ్లి తనని క్షమించమని తన మామ్ని బ్రతిమలాడి అదే రూమ్ లో కూర్చుని ఉంటాడు. కానీ ఆ లేడీ మాత్రం మనవాడితో అసలు మాట్లాడాలని అనుకోదు. దాంతోనే ఆమె అతన్ని అసలు పట్టించుకోకుండా బెడ్ పైన పడుకుని తన మొహం పక్కకి తిప్పేస్తుంది. ఇక్కడ మనకి బావు కేవలం ఈ లేడీ ఇమాజినేషన్ మాత్రమే అనే విషయం గురించి తెలుస్తుంది. అంటే బావు చేసినట్టుగానే తన కొడుకు కూడా చేసి తను ప్రేమించిన అమ్మాయి తోటి వెళ్ళిపోయాడు అనమాట. అప్పటి నుండి ఈ లేడీ తన కొడుకు గురించో తలుచుకుని చాలా సాడ్ గా తన లైఫ్ ని గడిపేది. అలా ఆమె తన ఇమాజినేషన్ లో తన కొడుకు చేసిన పనిని బావు రూపంలో చూసుకుంది అనమాట. నెక్స్ట్ ఈ లేడీ కొడుకు ఒక బాక్స్ ని తన మామ పక్కన పెడతాడు. అందులో ఈ లేడీ ఫేవరెట్ డిష్ అనేది ఉంటుంది. ఇదే డిష్ ని ఈ లేడీ ట్రైన్ లో వెళ్తూ ఉన్నప్పుడు బావుకి పెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడు బావు దాన్ని తినడు. అంటే ఈమె కొడుకు కూడా ట్రైన్ లో వెళ్ళినప్పుడు దీన్ని తినలేదన్నమాట. ఇప్పుడు ఈ లేడీ కొడుకు అమ్మ నేను నీకోసమే దీన్ని తీసుకుని వచ్చాను. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం చాలా తప్పే. దయచేసి నువ్వు నన్ను క్షమిస్తావా? నేను ఎప్పుడూ కూడా నీతో సరిగ్గా నడుచుకోలేదు. ఇప్పుడు నేను నా తప్పుని సరిదిద్దుకోవాలనే అనుకుంటున్నానని తన మామతోటి అంటాడు. అతని మాటలు విని ఈ లేడీ మనసు కరిగిపోతుంది. దాంతో ఆమె తన కొడుకుని క్షమించేసి అతను తీసుకొచ్చిన ఫుడ్ ని అతనితో కలిసి తింటుంది. ఇక్కడే వీళ్ళిద్దరూ బాగా ఎమోషనల్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో ఈ లేడీ కొడుకు తన వైఫ్ ని కూడా తన పేరెంట్స్ ఇంటికి తీసుకొస్తాడు. ప్రస్తుతం ఈ లేడీ కొడుకు కోడలు అండ్ ఈమె హస్బెండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా తమ టైం ని స్పెండ్ చేస్తూ మోమోస్ ని రెడీ చేసుకుని తింటూ ఉంటారు. ఈ లేడీని తన కొడుకుకి మోమోస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తుంది. ఈ లేడీ హస్బెండ్ తన వైఫ్ సంతోషంగా ఉండడంతో తన కొడుకు మ్యారేజ్ ని అప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హ్యాపీగా తమ తమ లైఫ్ ని లీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు గనక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్లో పెట్టుకోండి.